ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందూవారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే మరో ప్రత్యేకత సోమవతి అమావాస్య, కొత్త అమావాస్య. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అమావాస్య రాత్రి 12:26 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10:09 వరకు, అనంతరం నక్షత్రం రేవతి. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత సోమవతి అమావాస్య, కొత్త అమావాస్య. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, బుధ సంచారం మేషక్షేత్రంలో వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో, చంద్ర రవి శుక్ర రాహుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రగతి ఆర్థికంగా అనుకూలతని పెంచుతుంది. మనస్పర్ధలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సందర్భోచిత నిర్ణయాలు కలిసి వస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా సంతృప్తిని కలిగిస్తుంది. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవతి అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకంగా మారుతాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇంపైన వార్తలు వింటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ మహిళలకి గుర్తింపబడుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యలో మంచి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గెలుపుతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యలో అవగాహనతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలకు ప్రారంభించలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు వేధిస్తాయి. మనోవ్యాధులు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ కొనసాగించలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మహిళలకు దుబారా ఖర్చులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి తప్పనిసరి. దూకుడు స్వభావం పనికిరాదు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి త్రిపుర భైరవీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. అదృష్ట సంఘటనల్ని ఆకస్మికంగా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. మంచి గుర్తింపుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా లాభిస్తాయి. గృహంలో గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ కొనసాగుతుంది. ఆనందకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారిని ఆకర్షిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి, న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆధిక్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యాపారంగం వారికి లభిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవతి అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఉత్సాహ పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ధైర్యం పెరుగుతుంది. మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి ఆకస్మికంగా లభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవతి అమావాస్య సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలను గురిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి తెలివైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. సమయస్ఫూర్తితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఉత్తమ విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కాలయాపన కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలకి పోయి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి సోమవతి అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా ప్రతికూలతను పెంచుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. మందత్వం పెరుగుతుంది. విద్యార్థులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. మహిళలు ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. దూకుడు స్వభావంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఆరోగ్య రక్షణకి, ఆర్థిక రక్షణకి సోమవతి అమావాస్య సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఆర్థికంగా ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కాలయాపనకి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. పదే పదే కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో ప్రతికూలత వ్యాపార రంగం వారికి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. మానసిక ఆందోళన ప్రబలమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి త్రిపుర భైరవీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు సాధించాలని, అవరోధాలు దూరం చేసుకుని విజయాలు పొందాలని సోమవతి అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.